आशीष करी। మరి దేవుడు చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని దీవించును గాక. मैं एक अन्य जाति फैमिली से आया हूँ। నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చి ఉన్నాను. मैं बुद्धिस्ट था నేను బుద్ధిస్టుణ్ణి. और परमेश्वर को ही नहीं मानता था। ఆ దేవుని గురించి నేను విశ్వసించేవాడిని కాదు, నమ్మేవాడిని కాదు. नास्तिक कहला सकते हैं। దాన్ని మనం నాస్తికులు అంటాము. बचपन से ही ये शिक्षा हमको दिया जाता है। మరి బాల్యావస్థ నుంచి ఈ ప్రకారమైనటువంటి శిక్ష మాకు లభిస్తూ వచ్చి ఉన్నది. और जब मैं बड़ा हुआ कुछ बीमारी हुआ मुझको पीठ का। నేను పెద్దవాడిని అయిన తర్వాత మరి నా యొక్క వెన్ను వెనుక వ్యాధి వచ్చి ఉన్నది. 10th में था तब से मुझे थोड़ा थोड़ा वो बढ़ने लगा। మరి ఎప్పుడైతే నేను 10వ తరగతిలో ఉన్నానో అప్పటి నుంచి కొంచెం కొంచెంగా అది పెరుగుతూ ఉంది. 1-8 किलोमीटर चलना भी मुश्किल था। 1-2 కిలోమీటర్లు వెళ్ళటమే చాలా కష్టం. और 1-2 किलो का थैला लेकर आटा भी मैं नहीं ला सकता था। 1-2 కిలోల యొక్క పిండి సంచిని కూడా నేను తీసుకురాకపోయేవాడిని. अगर ऐसा हुआ तो 2 दिन मैं बेड पर ही रहता था। అలా కాకుండా ఉన్నట్లయితే నేను మరి బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వచ్చేది. जब से मैंने पहले भी कहा कि परमेश्वर है नहीं, ये शिक्षा हमको मिला। దేవుడు లేడు అనే శిక్ష నాకు బాల్యావస్థ నుంచి మాకు పొంది ఉన్నాను. लेकिन जब मैं बड़ा हुआ, जैसे मैंने कहा, कुछ बीमारी और कुछ कारण से పెద్దయి మరి రోగగ్రస్తులైన తర్వాత రోగం కారణం చేత और भी कुछ परिस्थिति से गया कि मुझे लगा कोई तो परमेश्वर होगा। అటు తర్వాత ఇన్ని పరిస్థితుల నుంచి వెళ్తున్న సమయంలో ఎవరో ఉన్నారు, దేవుడు ఉన్నారు అన్నట్టుగా అనిపించింది. मेरे पिताजी मुझसे एक बात कहते थे, वो मुझे तब याद आई। మా తండ్రి ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఆ మాట నాకు ఎప్పుడు గుర్తుకొచ్చేది. कोई परमेश्वर नहीं हम मानते हैं, దేవుడు ఎవరు లేరని మేము నమ్ముతున్నాము. ये बात बराबर है, ఈ మాట చాలా సరైనది. लेकिन कोई ना कोई शक्ति है। కాకపోతే శక్తి ఏదో ఒక శక్తి ఉన్నది. वो मुझको बोलते थे कि हमारे आसपास अगर हम देखेंगे कितनी सारी वस्तुएं हैं। అదే విధంగా ఆయన మాతో చెప్పేవారు, మన చుట్టుప్రక్కల చాలా వస్తువులు ఉన్నాయి. जैसे यहाँ पर ये टेबल है, माइक है और ये किताबें हैं। అదే విధంగా ఇక్కడ మరి మైకు, టేబుల్, మరి చాలా వస్తువులు ఉన్నాయి. तो इन सब वस्तुओं को बनाने वाला कोई ना कोई होता है। ఈ సారీ వస్తువుల్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉండి ఉండాలి. तो वो कहते थे आकाश चंद्र सूर्य तारे किसने बनाया? ఈ ఆకాశము, సూర్య చంద్రాదులు, నక్షత్రాలు ఇవి ఎవరు నిర్మించారు, ఎవరు చేశారు? मनुष्य ने तो नहीं बनाया, మనిషి అయితే చేయలేదు. तो इसको बनाने वाला कोई शक्ति है, वही परमेश्वर है। వీటిని చేసినటువంటి వారి వ్యక్తి ఉండాలి, అదే ఒక శక్తి. 2006 में हम एरोडा पुणे से दूसरी जगह पर शिफ्ट हो गए। 2006లోని ఎరోడా నుంచి వేరే ప్రాంతంలోకి వెళ్ళాము. अब ये नई जगह में मेरे बड़ी बहन है जिनको कोई संतान नहीं, मैं उनके साथ रहता था। అక్కడ మా యొక్క సహోదరి, పెద్ద సహోదరి ఉండేది, ఆమెకి సంతానం లేదు. ఆమెతో పాటు నేను అక్కడ ఉండేవాడిని. उन्होंने मुझको पाला पोसा अपने बच्चे की तरह। ఆమె గారు నన్ను సంత కుమారులాగా పోషించారు. अब वो नई जगह में मुझको कोई जॉब नहीं था। ఆ ప్రాంతంలో నాకు జాబ్ లేదు. तो ऐसा सोचा कोई एक छोटा दुकान डालूं। ఈ విధంగా ఆలోచించాను, ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేయాలని. तो एक छोटा दुकान का बिजनेस मेरे भाई ने मुझको हेल्प किया, मैं शुरू किया। నా సహోదరుడు నాకు సహాయం చేశాడు. సహాయం చేస్తే నేను దాన్ని ఆరంభించాను. और उधर आधा किलोमीटर भी नहीं होगा, एक बड़ा चर्च है जो बहुत फेमस चर्च है पुणे में। అక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదు, కానీ అక్కడ పూణేకి ప్రసిద్ధమైనటువంటి సంఘం అది. वो हर शनिवार को बड़ा आशीष का जो चंगाई का सभा होता था। ప్రతి శనివారము ఆశీష్ స్వస్థత సభలు జరుగుతాయి. और इस तरह से वहाँ पर मैं गया नहीं कभी, मैं लेकिन वहाँ पर देखता था बाहर से। మరి ఈ రీతిగా నేను అప్పుడు ఆ ప్రాంతంకి అయితే నేను వెళ్ళలేదు, కానీ దూరంగా ఉండి చూస్తుండేవాడిని. और 1990 के करीब में मेरे बहन के साथ एक जगह में प्रार्थना के लिए गया था, किसी ने बताया। 1990వ సంవత్సరంలో నా సహోదరులతో కలిసి ఒక ప్రార్థన సభకి వెళ్ళి ఉన్నాను. वहाँ पर प्रार्थना किया, कुछ पानी छिड़का और जाते जाते हमको कुछ ट्रैक्स दिए। అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు నీటిని చిందించారు. ఆ తర్వాత ఒక ట్రాక్ ఇచ్చారు. एक पैकेट था, उसके अंदर 10 ट्रैक थे। ఈ ఒక చిన్న ప్యాకెట్, దాంట్లోని 10 పత్రికలు. मुझको मालूम नहीं क्या है मैं, लेकिन वो पढ़ता था रोज में। దాంట్లో ఏముందో నాకు తెలియదు, కానీ దాని గురించి నేను చదివి ఉన్నాను. हर रोज रात को मैं उसको पढ़ता था, फिर ऐसा आंखों को लगाकर मैं उसको बंद करके सो जाता था। ప్రతి రాత్రి నేను దాన్ని చదివి మళ్ళీ దాని లోపల పెట్టేటప్పుడు అట్లా అని చెప్పి దాని లోపల నుంచి పెట్టేవాడిని. तो एक दिन हमारे एक भाई आए, हमारे रिश्तेदार। ఒక రోజు నా యొక్క బంధువులు వచ్చారు.
ये पूना के बड़े क्रिश्चियन स्कूल में काम करते हैं वो పూణేలోని ప్రసిద్ధ క్రిస్టియన్ స్కూల్లోనే ఆయన పనిచేస్తూ ఉన్నారు. वो 2 दिन रहे, उसने देखा रोज रात को ये क्या पढ़ता है। ఆయన 2 రోజులు మాతో ఉండి ఈయన ఏం చదువుతున్నాడని చెప్పి చూస్తూ उसने ఉన్నారు. बोला दिखाओ क्या पढ़ता है तू। నువ్వు ఏం చదువుతున్నావు నాకు చూయించని చెప్పాడు. मैंने वो दिखाया, मुझको मालूम नहीं क्या है। నాకు తెలియదు అది, నేను అతనికి చూయించాను. उसने बोला ये तो बाइबल का भाग है। ఆయన వెంటనే చెప్పారు ఇది బైబిల్ యొక్క భాగం. हाँ मुझको नहीं मालूम, मैं बोला। మరి నాకు తెలియదని చెప్పి నేను చెప్పా. तो मैं आनंद के साथ पढ़ता था। నేను ఎంతో సంతోషంతో దాన్ని చదువుతూ ఉండేవాడిని. तो बोला ये क्या 10 पन्ने लेके बैठा है, मैं तुझको पूरा दूंगा। ఇదేంటి నువ్వేదో 10 పత్రికలు తీసుకొని చదువుతున్నా, నీకు నేను పూర్తిగా తీర్చిస్తాను. तो उसने यूज किया हुआ न्यू टेस्टमेंट मुझको लाके दिया। ఆయన ఏ క్రొత్త నిబంధన అయితే చదివి ఉపయోగించారో అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు. जैसे मैंने बताया 90 की बात है, तब से मैं रोज उसको पढ़ता था। నేను ఎలాగైతే చెప్పానో 1990 మాటని, అదే విధంగా దాన్ని నేను దాన్ని చదువుతూ వచ్చాను. అది जैसे मैंने बताया तब तक मैं मूर्ति पूजा भी करने लगा था। నేను ఎలాగైతే చెప్పానో ఆ విధంగా నేను మూర్తి పూజ కూడా చేస్తూ ఉండేవాడిని. और ये भी पढ़ता था। మరి అదే విధంగా ఈ పుస్తకాన్ని కూడా చదివేవాడిని. कैसे पढ़ता, रोज पढ़ना ही उसको रात को। ఎలా చదువుతా అంటే దాన్ని ప్రతిరోజు చదవాలి. घुटनों पर आकर पढ़ना है, पहले प्रार्थना करता था, फिर एक चैप्टर पढ़ के फिर प्रार्थना करता। మోకరించేవాడిని, మోకరించి ఒక చాప్టర్ చదివేవాడిని, చదివి దాన్ని మళ్ళా అక్కడ ఉంచేవాడిని. किसी ने मुझको बताया नहीं, ఎవ్వరు కూడా నాకు దాని గురించి చెప్పలా. लेकिन मैं अपने आप ऐसे करने लगा। నేను నా అంతటా నేనే ఈ రీతిగా చేస్తుండేవాడిని. और कुछ बातें मुझको उसकी अच्छी लगने लगी। కొన్ని విషయాలు నాకు అన్నిట్లోంచి మంచిగా అనిపించాయి. जैसे एक जगह पर लिखा है, सिपाही को उसने भेजा प्रभु यीशु मसीह को पकड़ने के लिए। మరి అందుట్లో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆయన సైనికులను పంపించారు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి. बोले क्यों नहीं पकड़ा, तो बोले वो ऐसी बातें बोलता है जैसे कोई नहीं बोलता है। మరి ఎందుకు పట్టుకోలేదు మీరు ఆయన అని చెప్తే, ఆయన ఇలాంటి అద్భుతమైన మాటలు చెప్తారు, ఇంతవరకు ఆయన చెప్పిన మాటలు ఎవరు చెప్పలేదని. ऐसी बातें मुझको उसमें दिखने लगी। అలాంటి అద్భుతమైన మాటలు ఆయనలో నాకు కనబడాయి. जैसे यूहन्ना 8 अध्याय में वो स्त्री को पथराव मारने के लिए बोला। అదే విధంగా యోహాను 8వ అధ్యాయంలోని రాయి విసిరే విషయంలో प्रभु यीशु मसीह ने बोला जो निष्पाप है वही पहला पत्थर मारेगा। నిష్పాపి అనేటువంటి వ్యక్తి మొదటగా రాయి విసరం. इसके ऊपर एक हिंदी सिनेमा में गाना है। దీని మీద హిందీలోని ఒక సినిమా పాట రాయబడి ఉంది. क्योंकि मैं सिनेमा देखता था, मैंने वो देखा तब मुझको अच्छा लगा था। उस समय में ఆ టైంలో నేను కూడా దాన్ని చూసేవాడిని, నాకు చాలా మంచిగా అనిపించేది. तब मुझको मालूम पड़ा ये बाइबल से लिया गया है। అప్పుడు నాకు అర్థమైంది ఈ యొక్క పాట బైబిల్ నుంచి రాయబడి ఉంది. और ये बात दूसरा किसी ने नहीं, प्रभु यीशु मसीह ने बोला है। అది ఎవరు చెప్పలే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే చెప్పారు. तब से मुझे वो किताब बहुत अच्छा लगने लगा। ఆ రోజు నుంచి ఆ పుస్తకం నాకు ఎంతో మంచి పుస్తకం అనిపించింది. तो कहने का मतलब 1990 से 2008 में मेरा उद्धार हुआ, तब तक मैं रोज पढ़ता था। చెప్పే విషయం ఏంటంటే 1990 నుంచి 2008 వరకు ఆ పుస్తకాన్ని చదువుతూ ఉండేవాడిని. कोई चर्च नहीं गया, कोई आकर मुझको बताया नहीं। నేను ఎవరు చర్చి వెళ్ళలేదు, ఎవరు నాకు తెలియపరచలా. मत्ती से ले प्रकाशित वाक्य बहुत बार हो गया। మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా సార్లు అయిపోయింది. अब यहाँ पर आने के बाद चर्च बाजू में है, तो एक मित्र का लड़का बीमार हुआ, वो बोला हम वहाँ पर जाएंगे। ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సహోదరుడు తెలిచారు, వారి యొక్క కుమారుడికి అస్వస్థతగా ఉన్నప్పుడు చర్చికి వెళ్తూ. ऐसे में पहली बार उस चर्च में जाकर बैठा। ఈ విధంగా నేను మొదటిసారిగా సంఘానికి వెళ్ళి కూర్చున్నాను. और वहाँ पर 1000-2000 लोग आते थे। అక్కడ 1000 మంది 2000 మంది వస్తూ ఉండేవారు. और पास्टर के हाथ में बाइबल, ఆ యొక్క సేవకుని యొక్క చేతిలోని బైబిల్ గ్రంథం ఉండేది, नीचे मेरे हाथ में बाइबल। క్రింద నా చేతిలో బైబిల్ ఉండేది. आसपास में किसी के पास भी नहीं रहता था। దగ్గరలో ఉన్నటువంటి ఎవరి దగ్గర బైబిల్ ఉండేది కాదు. और वो भी एक पढ़ेगा और बहुत बड़ा प्रार्थना करेगा। చదివేవారు చాలా పెద్ద ప్రార్థన చేసేవాడు. और उस समय में मैं बुरी आदतों में भी फंस गया था, दारू पीता था कभी कभी, और तंबाकू का बुरा आदत भी आ गया था। అదే విధంగా ఆ దినాల్లోని యొక్క చెడులోని పడిపోయి ఉన్నాను. పొగ, గుట్కా దురలవాట్లో పడిపోయాను. గుట్కా తినటం, తర్వాత ఈ పొగాకు తినే అలవాటు వచ్చేసాయి. और उसको छोड़ने की बहुत बार कोशिश किया, नहीं हुआ। దాన్ని వదిలిపెట్టడం కోసం నేను చాలాసార్లు ప్రయత్నించాను, నా వల్ల కాల. पास्टर बोलता था अंतिम प्रार्थना में जो तंबाकू छोड़ना चाहता है अपना पुड़िया निकालो, फेंक दो। సహోదరుడు సేవకుడు చెప్పేవారు, మరి ఎవరైతే మరి ఆ యొక్క పొగాకు పొట్లాలని దూరపరచుకోవాలో వారు వెంటనే తీసివేసేయండి అని చెప్పేవాడు. दारू वाला अपना बॉटल फेंक दो। మరి సారా తాగే వాళ్ళు వారి యొక్క బాటిల్ వెంటనే తీసివేయండి. मैं भी फेंक दिया। నేను వెంటనే దాన్ని పారవేశా. गेट के बाहर आके खरीद के घर गया। మళ్ళీ బయటికి వెళ్ళి గేట్ బయటికి వెళ్ళి దాన్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయా. कोई फायदा नहीं हुआ।
నాకేమి లాభం లభించలేదు. अब जो दुकान मैंने डाला था उसमें भी ज्यादा सेल ये तंबाकू सिगरेट का ही होता था। ఎప్పుడైతే నేను దుకాణం ఆరంభించానో ఆ దాంట్లో కూడా సిగరెట్లు తర్వాత పొగాకులకు సంబంధించినటువంటి వస్తువులు ఉంచేవాడు. अब मैं उसमें फंस गया हूँ, मैं भी वही आदत में हूँ। నేను కూడా దాంట్లో ఇరుక్కోపోయాను. నేను నా స్వభావరీత్యా బలహీనుడిని. ना प्रभु से प्रार्थना करता था, प्रभु इसको छुटकारा दो। నేను ప్రభువుతో ప్రార్థించేవాడిని. నేను ఈ విషయమై నేను ప్రభువుతో కూడా ప్రార్థించేవాడిని కాదు. पर नहीं छूटा कभी भी, ఎప్పుడు ఇది నా నుంచి వెళ్ళ. और इस तरह से चल रहा था। ఈ ప్రకారం ఈ విధంగా వెళ్తూ ఉంది. और मैं वहाँ भी शनिवार जाता था। నేను కూడా అక్కడ ప్రతి శనివారం వెళ్తూ ఉండేవాడిని. अब इन दिनों में मेरी बड़ी भाभी का भाई वो तंबाकू खाता था और कैंसर से अचानक उसका डेथ हो गया। అదే విధంగా నా యొక్క పెద్ద సహోదరుడి యొక్క వదిన గారు పొగాకు తింటూ క్యాన్సర్ గ్రస్తమై చనిపోయారు. एक डर बैठ गया, मुझको भी कैंसर होगा, मैं मर जाऊंगा। నాతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, నేను కూడా క్యాన్సర్ గ్రస్తమై చనిపోతానేమో. अब ज्यादा प्रार्थना करने लगा నేను చాలా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. कि मुझको इससे छुटकारा दो प्रभु। దీని గురించి నాకు విడుదలనివ్వు ప్రభు. अब इन दिनों में एक बात मेरे साथ हुआ। ఆ దినాల్లో ఒక మాట నా ముందుకు एक వచ్చింది. शाम को मैं अपने दुकान में ऐसा था, ఒక సంధ్యావేళ సమయంలో దుకాణంలో ఈ రీతిగా मेरे जो बाहर बैठते हैं బయట కూర్చొని, ऐसा टेबल होता क्या बोलते हैं उसको, काउंटर पे, ఆ కౌంటర్లో బయట కూర్చొని టేబుల్ ముందు, और मेरे सामने से एक भाई जा रहा है, उसके हाथ में काला कुछ है बाइबल जैसा। నా ఎదురుగా ఒక సహోదరుడు వెళ్తున్నాడు. అతని చేతిలోని తాళం చెప్పుతూ గుర్తులు తర్వాత బైబిల్ ఉంది. मुझको लगा उसको बुलाऊं मैं, నాకు అనిపించింది అన్నీ అతను పిలవాలని. उसने मेरे पास नहीं आया, मैं ही उसको बुलाया। అతను నా వద్దకు రాలేదు కానీ అతన్ని నేను పిలిచాను. उसके साथ और एक भाई था, అతను వెంట ఇంకో సహోదరుడు. तो मैंने उसको बुलाया, क्या तुम्हारे हाथ में क्या है, बाइबल है क्या? నేను అతను పిలిచాను, నీ చేతిలో ఏంటి, అది బైబిలా ఏంటి? उसने बोला हाँ बाइबल है। क्यों? బైబిల్ ఇది ఎందుకు? मैं बोला मैं भी चर्च जाता हूँ, నేను కూడా చర్చి వెళ్తాను, मैं भी बाइबल पढ़ता हूँ। నేను కూడా బైబిల్ చదువుతాను. और दुकान में बड़ा यीशु मसीह का फोटो भी लगाया था ఆ దుకాణంలో పెద్ద యేసుక్రీస్తు వారి ఫోటోను ఉంచాను. अब ईसाई मूर्ति भी है, इधर प्रभु का फोटो भी है। ఈ క్రైస్తవుల యొక్క మూర్తి ఫోటోలు తర్వాత ఈ క్రీస్తు వారి ఫోటో కూడా ఉంది. तब उसने पूछा कहाँ जाते हो, सब बातचीत पूछा। నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఈ విషయాలన్నింటినీ ఆయన నన్ను అడిగాడు. तब फर्स्ट टाइम वो व्यक्ति ने मुझको यीशु मसीह के बारे में सुसमाचार बताया, మొదటిసారిగా ఆ సహోదరుడు నాకు సువార్తను అందించారు. और मैंने वो सुना। ఆ సువార్తను నేను విన్నాను. उसने बताया सबों ने पाप किया, అందరూ పాపం చేసి ఉన్నారు. इनमें 17:9 के अनुसार हमारा हृदय कपटी है। 20:17 అనుసారంగా మన హృదయం మోసపూరితమైనది. प्रभु यीशु मसीह के बारे में बहुत सारी बातें बताया, ప్రభు యేసుక్రీస్తుల వారి గురించి ఎన్నో విషయాలు తెలియపరిచారు. मुझको सब अच्छा लगा, అన్ని మాటలు నాకు ఎంతో మంచిగా అనిపించాయి. तब बोला हम मेरे साथ प्रार्थना करेंगे कि अपने पापों की क्षमा मांगेंगे। నాతో పాటు కలిసి ప్రార్థిస్తామేంటి పాప క్షమాపణ నిమిత్తమై. मुझको गुस्सा आया, నాకెంతో కోపం వచ్చింది. मैं पाप नहीं करता हूँ, నేను పాపం చేయలేదు, मैंने कभी पाप नहीं किया। నేను ఎప్పుడు పాపం చేయలేదు. पापी लोग चाहिए तो घर जाकर न्यूज़पेपर खोलो, उसमें चोरी करने वाले, बलात्कार करने वाले, ये लोग पापी हैं। పాపులు కావాలంటే పాపులు ఇంట్లోకి వెళ్ళి ఆ లిస్టులో పాపుల గురించి దొంగతనాలు ఈ వ్యభిచారం ఈ చేసిన లిస్టు ఉంటుందని చెప్పారు. वो समझाने की कोशिश किया, मैं नहीं माना, गुस्सा हो गया। ఆయన నాకు తెలియపరచడానికి చాలా ప్రయత్నించాడు కానీ నేను చాలా కోపడ్డాను. उसने बोला आप मेरी बात नहीं मानते, प्रभु बोलेगा तो मानेंगे क्या? అతను నాతో చెప్పాడు, మరి నా మాటలు నువ్వు వినకపోతే దేవుడు చెప్తే నువ్వు ఆయన మాటలు వినగలవా? मैं बोला प्रभु कैसे बात करेगा? మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? आप वचन तो पढ़ रहे ना? నువ్వు దేవుడు వచనం చదువుతున్నావా? रोज पढ़ता हूँ, मैं డైలీ ప్రతిరోజు చదువుతున్నాను. तो प्रभु से प्रार्थना करिए, प्रभु मुझसे बातें करो, अगर मैं पापी हूँ तो मुझको बताओ। ప్రభువుతో మీరు ప్రార్థించండి, ఒకవేళ నేను పాపినైతే దేవుడు నాతో మాట్లాడలేకున్నా. मैं बोला अगर प्रभु बोलेगा तो पक्का मानूंगा। అలా మరి దేవుడు చెప్తే నేను కరెక్ట్గా ఒప్పుకుంటా. और उसने बोला आप यहाँ पर लेफ्ट साइड में वो चर्च था, राइट में हमारा हेब्रोन चर्च था। లెఫ్ట్ సైడ్లోని ఇతని చర్చి, మరి రైట్ సైడ్లోని హెబ్రోన్ చర్చి. हाँ सेम डिस्टेंस पे। సరైన దూరంలో. वो बोला वहाँ पर फ्राइडे में आना, हम बाइबल स्टडी के लिए जाएंगे। అక్కడ మరి శుక్రవారం దినమున రండి, మరి బైబిల్ అధ్యయనం జరుగుతూ ఉంటుంది. ఆయన वो 6 बजे आता है, ఆయన 6 గంటలకు వస్తారు. अब वो हर शाम मेरे पास आने लगा। ప్రతి సాయంత్రం అతను నా దగ్గరకు వస్తూ ఉన్నారు. 6 बजे ऑफिस से जाता है, पीछे उसका घर था। 6ంటికి అక్కడికి వెళ్తాడు, ఆయన మా ఇంటి వెనకే.
6:30 बजे मेरे दुकान के सामने। 6:30 మా దుకాణం ఎదుట ఉండేవాడు. और 6:30 बजे से लेकर मैं उसको बाइबल से प्रश्न पूछता था 6:30 నుంచి బైబిల్ సంబంధితమైన ప్రశ్నలను అడిగేవాడిని. और ऐसे 9-10 कब बजते हमको नहीं मालूम। ఆ విధంగా 9 గంటలు అవుతూ వెళ్ళిపోయేది సమయం. ऐसा रोज चलने लगा ఈ రీతిగా ప్రతిరోజు గడుస్తూ ఉన్నది. और उसने मुझको इनवाइट किया वहां पर आ जाओ। उन्होंने నాకు ఇన్విటేషన్ ఇచ్చారు మా ఇంటికి రావని. जब मैं वहां पर गया मुझको थोड़ा अलग लगा। నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అదోలాగా అనిపించింది. यहाँ पर कोई भीड़ नहीं है, ఇక్కడ ఇది పెద్ద గుంపులు లేవు, सब नीचे बैठ रहे हैं, అందరు కింద కూర్చుంటున్నారు. हर एक व्यक्ति आ रहा है, मैं वो प्रार्थना करके ही फिर बाइबल खोल रहे हैं। बहुत सारे लोग आ रहे हैं और బైబిల్ खोल रहा తెరుస్తున్నారు. मुझको जरा अलग सा लगा। నాకు ఇక్కడ చాలా వేరుగా అనిపించింది. एक रिस्पांसिबल ब्रदर थे, वो भी प्रेम से बोलते थे और बहुत लोग अच्छे से मिलके बात करते थे। బాగా బాధ్యతాయుతమైన సహోదరుడు, చాలా ప్రేమపూర్తిగా నన్ను మాట్లాడేవాడు, చాలా మంచిగా అనిపించేది. जो पहले चर्च में जाता था कोई किसको पूछेगा नहीं, बहुत भीड़ था। మరి మొదటి సంఘంలోకి వెళ్ళేవాడిని కానీ ఎవరు మాట్లాడేవాడు కానీ చాలా పెద్ద సమూహంగా ఉండేది. पास्टर से मिलना तो बहुत मुश्किल है, మరి సేవకుడితో కలవాలంటే అది ఇంకా చాలా కష్టతరం. तो यहाँ पर मैं आना शुरू किया మరి ఇక్కడికి నేను ఇక్కడ వస్తూ ఉన్నాను. और बाइबल स्टडी, उपवास प्रार्थना सब मैं अटेंड करने लगा। ఆ బైబిల్ అధ్యయనం, ఉపవాస ప్రార్థన అన్ని విషయాలను పాల్పంపులు పొందుకున్నాను. जैसे उसने बताया था मैं प्रार्थना भी करने लगा। ఏ విధంగానైతే వారు తెలియపరిచా అదే విధంగా నేను ప్రార్థన చేయటం నేర్చుకున్నా. मेरा मेन प्रार्थना था प्रभु मुझको तंबाकू से छुटकारा चाहिए। నా మొదటి ప్రార్థన నాకు పొగాకు యొక్క దుష్టాలవాటి నుంచి నన్ను मुझे విడిపించండి. कैंसर से नहीं मरना है। క్యాన్సర్ నుంచి నేను చనిపోకూడదు. अब वो आया तो मैं तंबाकू नहीं खाता था, ఆయన వస్తున్నప్పుడు నేను పొగాకుని తినేవాడిని కాదు. चर्च में जाता तभी भी नहीं खाता था। చర్చిలోకి తీసుకొని పోయినప్పుడు నేను ఎప్పుడు తినేవాడిని కాదు. थोड़े दिन के बाद प्रभु अंदर से बोलने लगा, उसको बताओ तुम तंबाकू खाता है। కొన్ని దినాల తర్వాత అతనికి చెప్పు నువ్వు పొగాకు తింటావు అని చెప్పి లోపల నుంచి దేవుడు మాట్లాడాడు. मैं नहीं माना। నేను ఆ మాట వినలేదు. एक दिन अंदर से आवाज बहुत प्रबल हो गया। ఒకానొక రోజు లోపల నుంచి వచ్చేటువంటి శబ్దం ఎంతో ప్రబలంగా ఉన్నది. फिर बोला ब्रदर मैं आपके साथ आता हूँ प्रार्थना, लेकिन मैं अच्छा आदमी नहीं हूँ, ये बुरी आदत है मुझ में। సహోదరుడా, నేను నీతో పాటు వస్తూ ఉన్నాను కానీ మరి నేను మంచి వ్యక్తిని కాదు, నాలో చెడ అలవాట్లు ఉన్నాయి. उसने कहा कोई बात नहीं ब्रदर, आपका छोड़ने का इच्छा है क्या? ఇది పెద్ద విషయం కాదు సహోదరుడా, నీకు ఇది విడిచిపెట్టాలని కోరిక ఉందండి. मैं बोला हाँ बहुत बार कोशिश किया लेकिन नाकाम रहा। నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నేను విఫలమైపోయా. तो बोले चलो मेरे साथ। సరే నాతో పటేలో मुझको लेके गए। నన్ను తీసుకెళ్లారు. उस समय भाई संजय तिवड़े के पास ले गए प्रभु। ఆ సమయంలోని సహోదరుడు సంజిత్ వారికి దగ్గరికి తీసుకెళ్ళా. तो उन्होंने मुझको काउंसिल किया उन्होंने నన్ను పరీక్షించారు. और बोले हम प्रार्थना करेंगे ब्रदर, प्रभु पक्का आपको इससे छुटकारा देगा। సహోదరుడా, మీ గురించి మేము నిశ్చయంగా ప్రార్థిస్తాము, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. और मीनवाइल मैं वचन पढ़ता था, అదేవిధంగా నేను దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను. और एक संडे 2008 और 14 सितंबर का दिन था। 2008 సెప్టెంబర్ 14 రోజు और ये चर्च में यही वो संदेश सुनाया गया जो अभी मैंने बताया लूका से। చర్చిలోని ఈ వాక్యం చదవబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయం. मेरा आदत है मैं सब लिख के लेता था। నా యొక్క అలవాటు దాన్ని నేను రాసుకునే అలవాటు. तो मैं घर जाकर शाम को अकेला था वो पढ़ने लगा। నేను ఇంటికి వెళ్ళి సంధ్యావేళ ఒక్కడిగా దాన్ని చదవడం ఆరంభించా. चर्च में पढ़ा तब कुछ लगा नहीं, సంఘంలో చదివినప్పుడు నాకేం అనిపించలేదు కానీ लेकिन जब घर जाकर मैं उस अध्याय को पढ़ा 18, నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి ఆ 18వ అధ్యాయం చదవడం ఆరంభించానో, तो जैसे मैं 9 वचन पढ़ा प्रभु ने मेरे हृदय को छू लिया। ఎలాగైతే నేను 9వ వాక్యాన్ని చదివానో దేవుడు నన్ను స్పర్శించారు. हाँ कोई हिंदी में पढ़ी जल्दी 9 वचन 18 अध्याय। 18వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి హిందీలో. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. मुझको वो दिन याद आया जब मैं उस भाई से गुस्सा किया था। మరి నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఏ రోజైతే ఆ సహోదరుడితో నేను కోపడి ఉన్నాను. हाँ दूसरे अधर्मी है मैं अच्छा हूँ। అతను వేరేవాడు, ఇతరుడు ఏమో అధర్మి, నేనేమో మంచివాడిని. हाँ मैं अपने आप को धर्मी मानता था, నేను నా గురించి నేను నీతిమంతుడుగా ఎంచుకునేవాడిని. और यहाँ पर लिखा है उन लोगों के लिए प्रभु ने ये दृष्टांत बताया। వారి గురించే ఈ యొక్క ఉపమానం దేవుని చెప్పి ఉన్నారు. मेरे हृदय में बहुत डर पैदा हुआ। నా యొక్క హృదయంలో నాకు భయం వచ్చేసింది. ये तो मेरे लिए है, ఇది నా గురించే. तब मैंने पढ़ा फरीसी ने कैसा प्रार्थना किया। फरीसी ने అదే విధంగా ఇక్కడ సుంకర ఏ విధంగా అయితే ప్రార్థన చేశారు, वो भी दूसरों की गलती दिखा रहा था। అతను కూడా ఇతరుల యొక్క అపరాధాన్ని చూపిస్తున్నారు.
और कैसे चुंगी लेने वालों ने छाती पीट पीट कर प्रार्थना किया। మరి ఎలాగైతే సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుకొని రొమ్ము కొట్టుకొంచు ప్రార్థించారో प्रभु ने मेरे सारे पापों को दिखाया। ప్రభువులు నా యొక్క సమస్త పాపాలన్నింటినీ చూపించాడు. मैं तुरंत घुटनों पर आया, నేను వెంటనే మోకాల మీద ఉంచాను. क्षमा मांगने लगा, క్షమించని చెప్పాను నేను. मैं रोने लगा। వెంటనే నేను రోధించాను. आधा घंटा से ज्यादा मैं रोता ही रहा। అరగంట వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. प्रभु मेरे सारे गुनाहों को, पापों को एक सिनेमा का तरह दिखाने लगा। ఆ దేవుడు నా యొక్క సమస్త పాపాలన్నిటినీ ఒక క్షణంలో నా కళ్ళ ముందు ఉంచారు. मैं रोता रहा, प्रभु से प्रार्थना क्षमा मांगता रहा। నేను ఏడుస్తూ ఉన్నాను, దేవునితో నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థిస్తున్నాను. बहुत हल्का मुझको अच्छा लगा। उसके बाद నాకు చాలా సరళంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. और बड़ी शांति और आनंद प्रभु का मेरे हृदय में आया। ఎంతో సమాధానము, ఆనందం నా హృదయంలోకి వచ్చింది. और इतना आनंद आया, मैं उस रात को 12 बजे मेरे दोस्त को बुलाकर बोला, मुझको बड़ा आनंद मिला, मुझको उद्धार मिला है। ఎంత ఆనందం వచ్చిందంటే ఆ రాత్రి 12 గంటలకి నా యొక్క మిత్రుడికి నేను ఫోన్ చేసి చెప్పాను, నాకు ఎంతో అద్భుత ఆనందం, అనోకమైనటువంటి సంతోషం లభించి ఉన్నది, నాకు రక్షణ లభించి ఉన్నదని నేను ఫోన్ చేసి చెప్పాను. ये मेरी पहली गवाही थी। रात को 12 बजे फुटपाथ पर बैठ के नीचे मेरे दोस्त को मैंने बताया। ఇది నా మొదటి సాక్ష్య అనుభవము. ఫుట్పాత్ కింద కూర్చొని ఫోన్ చేసి నా యొక్క మిత్రుడికి నేను చెప్పిన మాటలు ఇవి. उसके थोड़े दिन बाद की घटना है। అటు తర్వాత కొన్ని రోజుల తర్వాత జరిగినటువంటి సంఘటన. अब ये बुरी आदत तो जा नहीं रहा था। ఈ యొక్క చెడ అలవాటు ఎలట్లా. एक शाम को मैं मेरा वो तंबाकू खाने का आदत हुआ, मैं खा लिया। ఒక సాయంత్రం వేళ మరి పొగాకు తినే అలవాటు ప్రకారంగా నేను తిన్నా. और उसको खाने के बाद मैं जब थूका तो मुझको बहुत गिल्टी फील हुआ। దాన్ని తిన్న తర్వాత దాన్ని ఎప్పుడైతే ఊశానో అది నాకెంతో అసభ్యకరంగా అనిపించింది. वहाँ पर मैं आंखें बंद के प्रभु से प्रार्थना किया। అక్కడ నిలబడి కళ్ళు మూసి ప్రార్థన చేశాను ప్రభుకి. प्रभु अब मैं चर्च भी जाता हूँ, बाइबल पढ़ता हूँ, सब कर रहा हूँ, फिर भी मुझको छुटकारा क्यों नहीं मिल रहा। ప్రభువా, నేను చర్చి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నాకు విడుదల నాకు లభించట్లేదు. तब मैं प्रभु की आवाज़ स्पष्टता से सुना। అప్పుడు నేను దేవుని యొక్క శబ్దాన్ని చాలా స్పష్టంగా విని ఉన్నాను. प्रभु बोला, क्यों तू तंबाकू छोड़ना चाहता है? ఎందుకు నువ్వు తంబాకు తినటాన్ని విడుదల కావాలని मैं కోరుకుంటున్నావు? बोला, प्रभु मुझको कैंसर होने का डर है। ప్రభువా, నాకు మరి క్యాన్సర్ వస్తుందేమోనని భయం. प्रभु बोला, ठीक है, आंखें खोलो సరే, నువ్వు కళ్ళు తెరువు, और अपने राइट हैंड को देखो। నువ్వు మరి రైట్ హ్యాండ్ వైపుని చూడు. मेरे दुकान में पूरा तंबाकू लटकाया हुआ था। నా దుకాణంలో మొత్తం పొగాకుల యొక్క ప్యాకెట్లు ఏలాడదీయబడి ఉన్నాయి. लेफ्ट हैंड को देखो बोला, లెఫ్ట్ సైడ్ని చూడమన్నాడు. वहाँ पर भी गुटखा के पैकेट थे। అక్కడ కూడా గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. तो बोला, अगर ये तुम दूसरों को बेचोगे तो क्या होगा? మరి ఇవి ఇతరులకి అమ్మితే ఏమవుతుంది? दूसरा खाएगा तो क्या होगा? ఇతరులు తింటే ఏమవుతారు? क्या होगा? ఏమవుతుంది? उनको भी कैंसर होगा। వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. तब मेरी आंखें खुल गई। వెంటనే నా కళ్ళు తెరవబడ్డాయి. अरे मैं तो डर रहा हूँ और मैं दूसरों को बेच रहा हूँ। నేను భయపడుతున్నాను, మరి ఇతరులకు నేను దాన్ని అమ్ముతున్నాను. प्रभु बोला, इसका क्या करूँ बताऊँ? మరి ఇవి ఏం చేయాలి చెప్పు. प्रभु इसको मैं दूसरों को दूँ क्या? ప్రభువా, ఇవి ఇతరులకు ఇవ్వాలా ఏంటి? तुमको ये बंद करना पड़ेगा। నీవు వీటిని మూసివేయాలా? इसका क्या करना है? मैं पूरा మరి దీన్ని ఏం చేయాలా? इसको जला दो, వీటన్నిటిని కాల్చివేయు, किसी के हाथ नहीं लगना चाहिए। ఎవరి చేయికి తగలకూడదు. उसी दिन उस समय में रास्ते के आगे जगह था, मैं बीड़ी का एक कार्टून बॉक्स, सिगरेट का, तंबाकू सब एक के ऊपर रखकर रॉकेल था थोड़ा सा लगाकर आग लगा दिया। ఆ రోజున దారికి ఆ వైపున ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని కొట్లో ఉన్నటువంటి బీడీలు, సిగరెట్లు, గుట్కా ఈ ప్యాకెట్లన్నీ తీసుకెళ్ళి కాల్చివేశాను. फटाफट लोग आगे बोले, क्या कर रहे क्या कर रहे हैं? వెంటనే మరి ప్రజలు వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. मुझको प्रभु ने बोला है। నాకు దేవుడు ప్రభువులు వారు చెప్పారు. और उस दिन से प्रभु ने इस आदेश से मुझको छुटकारा भी दिया। ఆ రోజు నుంచి దేవుడు నన్ను ఈ యొక్క చెడు అలవాటు నుంచి నాకు విడుదలనిచ్చాడు. मैं प्रभु का धन्यवाद देता हूँ। నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడిని. 2008 और 14 सितंबर का वो दिन था जिस दिन प्रभु ने मुझको उद्धार कर दान। 2008 సెప్టెంబర్ 14 అదే ఆ రోజున దేవుడు నాకు రక్షణనిచ్చారు. 2 नवंबर 2008 को पुणे में VBS था, वहाँ पर मेरा बैप्टिज्म हो गया। 2008 సెప్టెంబర్ 2వ తారీఖున అక్కడ ఈబీఎస్ పూణేలోనే అక్కడ నా బాప్తిస్మం అయింది. उत्पत्ति 12:2 ये मेरा बैप्टिज्म का प्रॉमिस था। ఆదికాండం 12:2 అధ్యాయం బాప్తిస్మ ప్రతిజ్ఞ నాది. प्रभु का मैं धन्यवाद देता हूँ। దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. उसके बाद वो दुकान मैंने बंद किया ఆ తర్వాత ఆ దుకాణాన్ని నేను మూసివేసి ఉన్నాను. और संगति में जाने लगा। మరి సహవాసానికి వెళ్తూ ఉన్నాము.
वहाँ पर कुछ प्रॉब्लम होने के कारण थोड़े दिन के बाद मैं पुनः बेथानी में संगति के लिए जाने लगा। అక్కడ కొన్ని సమస్యల కారణం చేత అక్కడ వదిలిపెట్టి నేను కొంతకాలం పూణేకి వెళ్ళి ఉన్నాను. और उस समय मेरा शादी भी नहीं हुआ था। ఆ సమయంలో వివాహం అవ్వలేదు. जैसे मैंने बोला मेरा फिजिकल थोड़ा प्रॉब्लम था, ये मेरे पीठ पे इतना बड़ा कुबड़ जैसा था। అదేవిధంగా నేను ఎలాగైతే మీకు ముందుగానే తెలియపరిచాను, నాకు భౌతికంగా సమస్య ఉన్నది. నా యొక్క వీపు వెనక చిన్న ఒక గడ్డ లాంటిది. लेकिन प्रभु की दया से वो धीरे धीरे चला गया। దేవుని యొక్క మహాకృపను బట్టి అది చిన్న చిన్నగా వెళ్ళిపోయింది. बिना मांगे प्रभु ने वो दान मुझको दिया। उस दिन से लेके आज तक मैं कोई भी टैबलेट नहीं खाया, ना मैं कभी आयोडेक्स लगाया। మరి అడగకుండానే దేవుడు ఆ సమస్యను తీర్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ కానీ ఐడెక్స్ అప్లై చేయలేదు. अब उन दिनों से ही लेकर प्रभु लगातार सेवा के बारे में मुझसे बातें कर रहा था। ఆ రోజు నుంచి దేవుడు సేవ గురించి నన్ను ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. और उन दिनों में मेरे पिताजी बीमार हो गए, वो बेड रिडन हो गए। ఆ రోజుల్లో నా తండ్రి రోగగ్రస్తుడై మరి మంచం పట్టి ఉన్నారు. और बेड पे थे। మంచం మీద ఉన్నారు. हम 5 भाई बहन हैं। మేము ఐదుగురు అన్న అక్క చెల్లెలు. मेरे पिताजी ने मेरी माँ को बहुत मारा, बहुत तकलीफ दिया, इसलिए कोई भी उनको सेवा करने के लिए तैयार नहीं था। మా తండ్రి తన సహోదరుల్ని ఎంతోగాను కొట్టి ఉన్నారు, ఎంతోగాను ఇబ్బంది పాలు చేశారు. కాబట్టి ఆ కారణం చేత వాళ్ళు ఆయనకి సేవ చేయడం కోసం ముందుకు రాలా. मेरा शादी नहीं है, सारी जिम्मेदारी मुझ पर आ गया। నాకు వివాహం అవ్వలేదు కానీ సారీ బాధ్యతలు నా మీదకి వచ్చి పడ్డాయి. एक्चुअली मैं भी अपने पिताजी का द्वेष करता था उस कारण से। సాధారణంగా నేను కూడా నా తండ్రిని ద్వేషించేవాడిని. परंतु उस समय में मेरा उद्धार हुआ तो मेरा मन बदल गया। इनका सेवा करना मेरा कर्तव्य है। మరి అదే విధంగా మరి నాకు ఆ దినాల్లో నేను రక్షణ కలిగి ఉన్నాను కాబట్టి మరి ఇది సరైనది కాదని దేవునికి ఆయనకి సేవ చేయడం ఆరంభించారు. तो इन दिनों में प्रभु की दया से 2 साल मेरे पिताजी का मैं सेवा किया। దేవుని యొక్క మహాకృపను బట్టి మా తండ్రి గారికి 2 సంవత్సరాల వరకు నేను సేవ చేశాను. लेकिन वो बहुत तकलीफ देह था। ఆయన చాలా కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. उनको चलना नहीं आता था, वो बेड पे सब कुछ करते थे, मुझको ही धोना, मुझको ही सब करना। मैं पहले से थोड़ा వీక్ పర్సన్. ఆయన మంచం మించి లేచేవాడు కాదు. మరి అదే విధంగా ఉండేవారు. మరి అన్ని కార్యాలు ఆయనకి నేనే చేసేవాడిని. మరి శారీరకంగా చూసుకున్నట్లయితే నేను బలహీనుడిని. जब मैं प्रभु को ग्रहण किया तब घर में से भी बहुत विरोध हुआ बैप्टिज्म के लिए. ఎప్పుడైతే నేను ప్రభువుల వారిని అంగీకరించానో ఆ రోజు నుంచి ఇంట్లో నాకు చాలా విరోధం అయిపోయింది. जब मैं जाता था आता था उनको कुछ नहीं लगा। जब मैंने बताया मैं बैप्टिज्म लेने वाला हूँ तो उनको समझ में ये धर्म बदल रहा है। నేను ఇంట్లో వస్తూ ఉండేవాడిని, పోతూ ఉండేవాడిని, ఏం అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నేను బాప్తీసం తీసుకున్నానని చెప్పాను అక్కడ వాళ్ళు ధర్మ పరివర్తన చేశారని చెప్పి విరోధం అయ్యారు. वहाँ पर भाई दूज ऐसा एक त्यौहार होता है बहन भाई का। उसमें मेरी 2 बहनें, मौसी की 4 बहनें और उनके पति, ऐसे सब लोग इकट्ठा होकर मुझको पूरा घेर लिया। అక్కడ ఒక పండుగ లాంటిది. మరి 2 సహోదరులు, మరి అక్క చెల్లెలు, వారు నలుగురు వాళ్ళందరూ కలిసి నా మీదకి వచ్చి ఒత్తిడి చేశారు. वो दिवाली के दिन में आते हैं, ऐसा ఆ యొక్క फेस्टिवल होता है। దివాళీ పండగ రోజున దివాళీ పండగ జరుగుతుంది. और सब बोलने के अगर तू बैप्टिज्म लिया तो हमारा तेरा रिश्ता खत्म। నువ్వు గనుక బాప్తీసం తీసుకుంటే నీకు మాకు సంబంధం అనేటువంటిది లేదు, ఉండదు. तो एक तो मेरा जीजा जी बोला तुझको हकाल देंगे, మరి घर से बाहर निकाल देंगे। మరి మేము చర్చి నుంచి बाबा बोला तुमको बाहर निकाल देंगे। మరి నాన్నగారు చెప్పారు నేను ఇంటి నుంచి వెలివేస్తాం. मैं बोला निकाल दो, लेकिन मैं बैप्टिज्म लूंगा, मैं प्रभु को नहीं छोड़ूंगा। ఇంటి నుంచి వెలివేసినట్లయితే వెలివేయు, నేను బాప్తీసం తీసుకుంటాను కానీ దేవుని వదిలిపెట్టను. लेकिन ऐसा कुछ हुआ नहीं, प्रभु ने दया दिखाया। ఆ విధంగా ఏమి జరగలేదు కానీ దేవుడు నా మీద కృప చూపించాడు. तो जब मैं प्रभु मेरे पिताजी का सेवा करता था उन दिनों में प्रभु लगातार मुझको सेवा में आने के लिए बोल रहा था। ఆ దినాల్లో నేను నా తండ్రికి మరి సేవ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. जैसे सिमोन भाई ने बताया, मैं उनको तो नहीं देखा, लेकिन टाइटस भाई और रंजीत भाई को मैं देखता था। ఎలాగ అదే విధంగా సిమోన్ సహోదరుడు చెప్తూ ఉండాడు కానీ ఆయన నేను చూడలేదు. రంజిత్తోను టైటస్ బ్రదర్ సహోదరులు చెప్తూ వచ్చావు. मैं देखता था सेवा करना कितना कठिन है, बहुत भाग दौड़ करना पड़ता है, बहुत काम करना पड़ता है ऊपर नीचे। నేను చూస్తూ వచ్చాను సేవ చేయటం అనేటువంటిది చాలా కఠినం, ఎంతో పరిగెత్తుకుంటూ చేయవలసింది. ट्रेनिंग लोगों को बहुत सा काम करना पड़ता है। మరి ఆ యొక్క మొదటి దశలో ఎంతో కష్టపడి పనిచేయాలి सेवा में, సేవా విషయంలో, ट्रेनिंग में, ట్రైనింగ్లోని తర్ఫీదు సమయంలో. प्रभु को बोला प्रभु मुझे माफ करो, मैं नहीं कर सकता, मैं बहुत वीक पर्सन हूँ। ప్రభు నన్ను క్షమించు, నేను ఈ పని చేయలేను, నేను చాలా బలహీనునని. प्रभु बोला मैं तुझको शक्ति दूंगा। ప్రభు చెప్పాడు నేను నీకు శక్తినిస్తాను. ऐसा चलता रहा। फिर 1 साल के बाद ఆ విధంగా నడుస్తూ ఉన్నాను. ఆ తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత प्रभु ने एक वचन दिया। ప్రభువులు వారు నాకు
ఒక వాక్యం ఇచ్చారు. मेरे ख्याल से वो 2011 था। నాకు తెలిసినంత వరకు అది 2011 సంవత్సరం. दूसरा अध्याय 29-11 से प्रभु बात किया। దూసరా కొరింథీ, सेकंड क्रॉनिकल దూసరా 11:29। రెండో ఇతిహాసం, రెండో దిన వృత్తాంతములు. कोई पढ़े हिंदी में जल्दी। రెండో దిన వృత్తాంతములు అన్న 29:11। 29:11. చలో 29:11 రెండో దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 11. 29-11। నా కుమారులారా, తనకు పరిచారకులయుండుడి, ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. वो समय सितंबर 2011 था। ఆ సమయం 2011 సెప్టెంబరు. हाँ, मैंने तुरंत ब्रदर को फ़ोन किया, भाई पॉल जेकब को, और बताया प्रभु ने वचन दिया है। వెంటనే నేను సహోదరుడికి ఫోన్ చేసి దేవుడు ప్రభువుల వారు నాకు ఈ వచనం ఇచ్చారని చెప్పారు. वो तमा अंकल के साथ घर में आए, प्रार्थना किया వెంటనే వారు ప్రేయర్ చేశారు. और बोले आपके लिए दौलत भाई कभी भी बेतानी के दरवाजे खुले हैं। మీకోసం ఎల్లప్పుడూ బెతనీ యొక్క సంఘ దర్వాజులు తెరవబడి ఉన్నాయి. लेकिन मेरे मन में पूर्ण शांति नहीं था। అయినప్పటికీ కూడా నా హృదయంలోని పూర్తిగా శాంతి లేదు. मैं बोला प्रभु अगर आप ही की ओर से तो मुझको ये वचन फिर से आना चाहिए। ప్రభువా, ఈ వాక్యం నీ 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 వద్ద నుంచి వచ్చి ఉన్నట్లయితే నాకు మరలా ఆ వాక్యం ద్వారా నాకు సమాధానపరచు. हाँ, तो उन दिनों में मैं पंजाब कॉन्वोकेशन के लिए गया था। ఆ రోజుల్లో నేను పంజాబ్ యొక్క పవిత్ర సభలకు వెళ్ళి ఉన్నాను. वहाँ पर पहले दिन ही फिलिप अंकल ने ये जो थीम था वो छोड़कर दूसरा यही वचन पर संदेश दिया शाम को पहले दिन। అక్కడ ఫిలిప్ అంకుల్ గారు సభ యొక్క ఉద్దేశం వేరు, ఆ తర్వాత రెండో రోజు ఈ యొక్క వాక్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు. और मुझको अजीब सा लगा, मैं बोला प्रभु जी क्या है। నాకు అదో విధంగా అనిపించింది, ప్రభువా మరి ఏంటిది. फिर दूसरे दिन देखा बाइबल स्टडी में दूसरे सेवक थे, उन्होंने भी इसी वचन पर वचन दिया। అదే విధంగా మరి రెండో రోజు బైబిల్ అధ్యయనంలో రెండో సహోదరుడు కూడా సేమ్ ఇదే వాక్యాన్ని అధ్యయనంలో చెప్తూ వచ్చారు. तीसरे दिन भी ऐसा हुआ। మూడో రోజు కూడా అదే విధంగా అయింది. मैं शाम को संजय भाई के पास सीधा गया। మరి అదే విధంగా సంధ్య వేళ మరి సహోదరుడు సంధ్య వద్దకు నేను వెళ్ళాను. और जब से मैं आया था तो बीच बीच में संजय भाई मुझको बोलते थे। ఎప్పుడెప్పుడైతే వచ్చు ఉన్నానో మధ్యలో సంజయ్ సహోదరుడు నాకు చెప్తూ వచ్చారు, दौलत भाई आप कब आएंगे सेवा में। దేవుని యొక్క సేవలో రావాలి. मुझको क्या लगा वो उनको बहुत आनंद हो जाएगा। నాకేమనిపించిందంటే అతనికి చాలా ఆనందభరితుడు, సంతోషభరితుడు అవుతాడు. प्रभु ने आपको 2 बार वचन दिया है, आ जाओ। దేవుడు నీకు 2 సార్లు ప్రతిజ్ఞ ఇచ్చున్నాడు, రండి. लेकिन मैं शॉक हो गया। నేను వెంటనే అచంబితున్నైపోయా. मैं सब बातें बताया, 2 बार वचन आया तो वो बोले नहीं आपको एक बार फिर कंफर्म करना पड़ेगा। నేను అన్ని విషయాలు చెప్పాను, నీకు 2 సార్లు వాక్యం వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళా పశ్చాత్తాపడు, पश्चाताप कंफर्म करना पड़ेगा। దీన్ని నిశ్చయించుకో. मैं बोला ठीक है। నేను అన్నాను సరే ఓకే. और उसके बाद जब मैं वापस आया ఆ తర్వాత నేను మళ్ళా వచ్చాను. दिसंबर महीने में డిసెంబర్ నెలలోని 31 को मैं दोपहर को ही बेथनी में गया 31వ తారీఖున మళ్ళీ బెతనీకి వెళ్ళాను सब साफ सफाई करने के लिए। శుభ్రపరచుటకై. और रात को मैं देखता हूँ तो 3 वचनों में वो ही सेंट्रल में वचन था। 3 వాక్యాల్లోంచి సేమ్ ఇదే వాక్యం ఉంది. तो मेरे मन में पूरा शांति आई, प्रभु की ओर से है। నా యొక్క హృదయంలో సమాధానం వచ్చింది, ఈ సమాధానం దేవుని దగ్గర నుంచే. मैं जब सेवा में आया मैं 2012 में, నేను ఎప్పుడైతే సేవలోకి వచ్చి ఉన్నానో 2012 సంవత్సరంలోని मई में ये था कॉन्वोकेशन था और फिलिप अंकल आए थे। మే నెలలోని సభలో మళ్ళా ఫిలిప్స్ అంకుల్ వచ్చారు. उनके पास ब्रदर लेके गए प्रार्थना के लिए। అతని వద్దకు నన్ను సహోదరుడు తీసుకెళ్లారు ప్రార్థన చేయించుటకు. सेवा के लिए लड़का आ रहा है। మరి సేవ करने के लिए సహోదరుడు రానై ఉన్నారని. बोला कौन सा वचन है, कौन सी प्रतिज्ञा है, जोर से बोले। चिल्ला के बोलो। नहीं उन्होंने बोला जोर से। ఆయన గట్టిగా అరుస్తూ చెప్పాడు. मैंने ये वचन बताया। నేను వెంటనే ఈ వాక్యాన్ని చూపించాను. अरे इसमें तो बहुत सारे लोग आ रहे हैं आजकल। అరే ఈ వాక్యంలోని చాలా మంది వస్తున్నారు ఈ రోజుల్లో. जब से ये वचन मिला है, ఎప్పుడైతే నీకు వాక్యం లభించి ఉందో, इस साल का वचन है, ఇది ఈ సంవత్సరం యొక్క ప్రతిజ్ఞ, आपको कब मिला, ఇది ఎప్పుడు నీకు వచ్చింది,
मुझको अंकल सितंबर में ही मिला। ఆ అంకుల్ నాకు మరి సెప్టెంబర్ నెలలోనే నా దగ్గరకు వచ్చి ఉంది. बोले ठीक है, प्रार्थना किया मेरे लिए। సరే మరి నేను నా గురించి ప్రార్థన చేశారు. तो इस तरह से ये बात कंफर्म हुआ। ఈ రీతిగా ఈ యొక్క మాట నా విషయంలోని मैं ఫిక్స్ అయిపోయింది. 2 मई 6 तारीख को और 2012 में मैं बेथानी में सेवा में आया। 2000 మే 6 2012లోని నేను బెతనీలోకి సేవలోకి వచ్చి ఉన్నా. हाँ, तो एक्चुअली मैं 7 दिन पहले आया था बेथानी में। ముందుగానే నేను ఒక వారం ముందుగానే వచ్చి ఉన్నాను. बीच में मैं बताया नहीं, मेरे पिताजी प्रभु को ग्रहण भी किए वचन सुनकर और प्रभु के पास चले गए। నేను ఈ మాటను మధ్యలో చెప్పలేదు. నా తండ్రి దేవుణ్ణి గ్రహించి ఆయన దేవునిలోకి వెళ్ళిపోయారు. पॉल भाई दूसरे दिन आए, बोले अभी तुम्हारा सब कुछ हो गया जिम्मेदारी, अब तुम सीधा बेथानी में आ जाओ। పాల్ బాయ్ ఆయాత సహోదరుడు వచ్చాడు. సహోదరుడు వచ్చి మరి సరే అది అన్నీ చెప్పి మరి ఇప్పుడు నీకు సేవలోకి రావాలని తీసుకెళ్లారు. लेकिन मेरे घर वालों ने फिर से फंसाया। वो मेरा पिताजी की डेथ के बाद वो सब जो कागज पत्र है घर का, इसका उसका तुमको करना पड़ेगा, तुम नहीं जा सकते बोला। మా ఇంటి వారు అందరూ మళ్ళీ నా వద్దకు వచ్చారు. మరి ఆ బరువు బాధ్యతల విషయాలు, ఆ యొక్క పత్రాల విషయాలు, కరపత్రాల విషయం, వాటన్నిటి విషయాన్ని బట్టి मैं चुप रहा, नहीं गया सेवा में, నేను वही काम ఎంతో करता रहा। నిశ్శబ్దంగా ఉన్నాను. సేవకై వెళ్ళలేదు. अब मई 6 में मैं वहाँ 1 हफ्ता पहले गया, वहाँ पे काम कर रहा था। ఒక వారానికి ముందే వెళ్ళాను. అక్కడ నేను పనిచేస్తూ ఉన్నాను. ब्रदर के सामने काम कर रहा था फैन का। నేను సహోదరుని ఎదురుగానే ఆ యొక్క పంకా పని చేస్తూ ఉన్నాను. बुलाए मुझको, నన్ను పిలిచాడు, इधर आओ। ఇట్రా. आप बोले थे सेवा में आएंगे, वचन मिला, क्या हो गया? నువ్వు చెప్పావు నాకు ప్రత్యక్ష లభించింది, సేవ కోసం వస్తున్నావని, ఏమైంది? अब तुम्हारे पिताजी भी नहीं है। అభితో ఇప్పుడు అయితే మీ తండ్రి గారు కూడా లేరు. ब्रदर मुझको ऐसा ऐसा बोला है, वो जगह का कागज पत्र ये करने के लिए तुमको रुकना पड़ेगा, सब होने के बाद जाएगा। సహోదరుడా మరి బరువు బాధ్యతలు, మరి ఇంటి కరపత్రాలు, అన్ని విషయాలు ఈ విధంగా ఈ విషయాలు నాతో మాట్లాడి ఉన్నారని చెప్పి నేను అన్నతో పాలు పంచుకున్నా. क्या वो ऑफिस में रोज जाना पड़ता है? उन्होंने पूछा। అక్కడ ప్రతిరోజు వెళ్ళాలా ఏంటి అని చెప్పి ఆయన అడిగారు. नहीं ब्रदर, सरकारी काम में आज गया तो 15 दिन के बाद बुलाते हैं। లేదు సహోదరుడు, ఇది ఒక గవర్నమెంట్ యొక్క పని, మరి ఇప్పుడు వెళ్తేనే మళ్ళీ వారం రోజుల తర్వాత వెళ్ళాలి. ऐसा तो बहुत टाइम लगेगा डोलर भाई। ఈ విధంగా అయితే ఇంకా నీకు చాలా రోజులు అవుతుంది. तुम आज ही आ जाओ, तुमको जब जाना पड़ेगा हम तुमको छुट्टी दे देंगे। మీరు ఈ రోజునే రండి, మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకున్నా ఆ రోజు మీకు సెలవు లభిస్తుంది. मुझको बहुत आनंद हुआ, నాకు ఎంతో సంతోషపడుతున్నాయి. आधा सामान तो मैं कॉन्वोकेशन के लिए लाया था, कपड़ा भी पड़ा। సగం వస్తువులు నేను సభకై తీసుకొచ్చి ఉన్నాను. बोले अभी क्या, अभी जाओ बचा हुआ सामान लेके आओ, बहन को बताओ। మరి మిగతా సగం సామాన్లు కూడా ఇప్పుడు వెళ్ళి తీసుకొని రా నీ సహోదరునికి చెప్పి. आरंभ में मैंने आपको बताया वो मेरी बड़ी बहन है, लेकिन माँ की तरह संभालने को बच्चे नहीं हैं। మొదటిలోనే నేను చెప్పాను, ఆమె నా యొక్క పెద్ద సహోదరి, ఒక తల్లిలాగా నన్ను పోషించి ఉన్నది. उसकी शादी में मैं 1 साल का था। ఆమె యొక్క వివాహ సమయంలో నేను 1 సంవత్సరం వయసులో ఉన్నా. तो उनका इच्छा था मैं जब बूढ़े हो जाऊंगे, मतलब बूढ़े हो गए थे तब तक। ఆమె యొక్క కోరిక, ఆమె ఎప్పుడైతే వృద్ధురాలు అయ్యే సమయానికి, मैं 36 साल का था तब। ఆమె వృద్ధురాలు అయ్యేటువంటి వయసులో నేను 36 ఏళ్ళ వయసు నాది. तो इनका अपेक्षा है कि ये बड़ा मतलब अभी हमको संभालेगा। ఆమె యొక్క కోరిక ఏంటంటే ఈయన ఇంకా ఈ బరువు బాధ్యతలు తీసుకుంటారు. और बोलते थे कौन सा ऐसा परमेश्वर जो बोलता है माँ बाप को छोड़ के सेवा के लिए जाना है। ఎలాంటి దేవుడు ఈ దేవుడు తల్లిదండ్రులు వదిలిపెట్టి సేవ చేయాలని సేవకి వెళ్తున్నాడు. अब मेरे सामने 2 प्रश्न है। నా ముందు రెండు ప్రశ్నలు. जिन्होंने मेरे माँ की तरह संभाला उनका जिम्मेदारी मेरे ऊपर है। ఎవరైతే నన్ను తల్లిలాగా ఎంచి పోషించారో ఆమె जिम्मेदारी है मेरा। ఆమె యొక్క బరువు బాధ్యతలు अब उनके पास उनका संभालना है या प्रभु का सुनना है? మరి ఆమె గురించి ఆమె విషయం మీరు వినాలా, మరి ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభు మాట వినాలి. लेकिन मैंने मन पक्का किया था प्रभु की बात सुनना है, प्रभु उनका संभाल लेगा। నేను మనసులో నిశ్చయించుకున్నాను దేవుని యొక్క మాటనే వినాలని. मैं घर गया वो बैग लाने के लिए। నేను ఇంటికి వెళ్ళాను ఆ బ్యాగ్ తీసుకురావడం కోసమై. बोली तू इतने जल्दी कैसे आ गया? అరే నువ్వు ఇంత త్వరగా ఎలా వచ్చావు? उसको बताया मैं जा रहा हूँ सेवा के लिए। వారికి నేను చెప్పాను నేను సేవకై వెళ్తున్నాను. जोर जोर से रोना शुरू हो गया। మరి ఎంతో కేకలు వేస్తూ రోధించారు. वो भी रो रही, मैं भी रो रहा हूँ। వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. अब क्या करना है? ఏం చేయాలి ఇప్పుడు? तुझको इतना संभाला, इस दिन के लिए हमने संभाला क्या? ఈ రోజు కోసం నిన్ను ఇంతగా ఎత్తుకొని పోషించామా? तुमने सब कुछ किया, मैंने बोला, అన్నీ నీ కోసం చేసి ఉన్నాము, लेकिन प्राण नहीं दिया है। ప్రాణం ఇవ్వలేదు. तो प्रभु ने प्राण दिया है
ప్రభు మేరీలి ప్రాణం ఇచ్చాడు. उसकी बात सुनूंगा, प्रभु बोला मैं तुम इनको संभाल लूंगा। ఆయన మాట నేను వింటాను, ఆయన నిన్ను రక్షిస్తాడు బాధ్యతయుతంగా. तो 6 मई को 2012 में मैं पूना बेथनी में सेवा के लिए आया। మే 6న 2012 బెతనీలోకి నీ సేవలోకి వచ్చి ఉన్నాను. प्रभु के दास के साथ उनके अंडर मैं बहुत बातें सीखा। ఆ దైవ సేవకుని యొక్క చేతి క్రింద ఎన్నో విషయాలు నేను నేర్చుకుని ఉన్నాను. जब मैं सेवा के लिए समर्पण किया और आया नहीं था, बीच में मुझको एक वचन मिला। ఆ దేవుని యొక్క సేవ సమర్పించుకోవడానికి ముందు ఒక వాక్యం లభించింది. मैं बोला प्रभु मुझको आपसे बहुत बातें सीखना है, ప్రభువా నేను నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది, क्योंकि मैं अन्य जाति से आया था। ఎందుకంటే నేను అన్ని జాతి నుంచి వచ్చి ఉన్నాను. लेकिन प्रभु बोला एक कंडीशन है, एक कंडीशन है। ఆ ప్రభువునే చెప్పాడు ఒక ఆజ్ఞ, ఒక షరతు. हाँ, मुझको वचन दिया, నాకు ఒక ప్రతిజ్ఞ ఇచ్చాడు. मत्ती 11 अध्याय 29 वचन మత్తయి 11:29 వాక్యం. पढ़ेंगे नहीं, मेरे जुए के नीचे आओगे तो सीखोगे। నా యొక్క కాడి సిలువు కిందకు వచ్చినట్లయితే నువ్వు నేర్చుకుంటావు. हाँ, आधीनता में आओगे तभी सीखोगे। ఆ ఆధీనతలోకి వచ్చినట్లయితే నువ్వు నేర్చుకోగలవు. मेरे अधीन रहना है, నా యొక్క ఆధీనంలో ఉండాలా. अब जिसके नीचे तुमको अंडर भेजा उसके भी अधीनता में रहना है। ఎవరి యొక్క ఎద్దుకి అండర్లోకి వెళ్ళారో అతని దగ్గర నీవు నేర్చుకోవాలి. बस तुम एक बात करो, बाकी मैं सब सिखाऊंगा। నువ్వు ఒక పని చేయు, నీకు మొత్తం నేను నేర్పిస్తాను. लेकिन वो सबसे कठिन बात है, అదే చాలా కఠినమైనటువంటి सबसे कठिन बात है आधीनता में रहना। అదే చాలా కఠినమైనటువంటి విషయం. అది సాత్వికుడిగా ఉంటాం. पूरी रीति से नहीं बोलता, लेकिन प्रभु ने बहुत बातें सिखाया। बहुत ज़्यादा मात्रा में मैं बोल सकता हूँ कि मैं वहाँ सीखा वो बात। మరి అన్ని విషయాల గురించి మరి చాలా ఎక్కువగా నేను అక్కడ నేర్చుకుని ఉన్నాను. అన్ని విషయాలు నేను చెప్పలేను. 2017 में मेरा शादी हुआ। 2017 సంవత్సరంలో వివాహం అయింది. मेरा पत्नी आंध्रा से है, तेलुगु है। నా భార్య ఆంధ్రమై. तो हमने एक दूसरे को शादी तक नहीं देखा। మేము ఒకరినొకరు పెళ్ళి అయ్యేంత వరకు ఒకరినొకరు చూడలేదు. हमारी शादी में हम एक दूसरे को देखा। ఆ పెళ్లి రోజునే ఒకరినొకరు చూసుకున్నాం. उसको हिंदी नहीं आता, मराठी नहीं आता। ఆమెకి హిందీ రాదు, మరాఠీ రాదు, मुझको तेलुगु नहीं आता। మేరేగతో తెలుగు రాదు. उस दिन तक हमको नहीं मालूम हम कैसे बात करेंगे। ఆ రోజు వరకు నాకు తెలియదు ఆమెతో ఎలా మాట్లాడాలి. टूटी फूटी इंग्लिश हम बोलते थे, सब हंसते थे हमको। చిన్న చిన్న ఏదో తెలిసి తెలియని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళం, నవ్వుకుంటా ఉండేవాళ్ళం. मैं जब से गया तब से मैं एक मिनट में बताना चाहता हूँ, बड़ी बात नहीं, प्रभु की महिमा के लिए। भाई भगत सिंह का जब गवाही पढ़ा था पहली बार, मैं बार बार पढ़ा, तो मुझको ऐसा लगा मैं बिना शादी సేవా కరుంగా. నేను సహోదరు భగత్ సింగ్ గారి యొక్క సాక్ష్య జీవితాన్ని ఎన్నోసార్లు చదివి ఉన్నాను. చదివిన తర్వాత పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని అనుకుని. लेकिन बेथानी में एक संदेश सुना सेवक से, कुछ भी अपनी इच्छा से नहीं करना, प्रभु की इच्छा जानना। బేతనీలోకి వచ్చినప్పుడు ఏది కూడా నీ చిత్తం ద్వారా చేయకూడదు, దేవుని చిత్తంలో చేయాలని. नहीं तो अंदर नहीं आने दूंगा, లేదంటే నేను లోపలికి రానివ్వను. मैं तुझको नहीं जानता बोलूंगा, నువ్వు నాకు తెలియవు అని చెప్తాను. क्योंकि तूने मेरे पिता की इच्छा को पूरा नहीं किया, ఎందుకంటే నువ్వు నా తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు చేయట్లా. बहुत डर गया मैं, तब से प्रार्थना करना, प्रभु तेरी इच्छा तो करूंगा, नहीं तो नहीं करूंगा। నేను ఎంతో భయపడి దేవా మరి నీ చిత్తమే నేను చేస్తాను. तो 2008 से 17 तक प्रार्थना करता रहा। అప్పటి నుంచి 2017 వరకు ప్రార్థన చేస్తున్నాను. 2-4 साल में प्रभु वचन देता रहा कि तुमको शादी करना है। 2 సంవత్సరాల మధ్యలో దేవుడు వాక్యం ఇస్తూ వచ్చాడు, నువ్వు ఏ విధంగానైనా సరే వివాహం చేసుకోవాలా. तो एडी अंकल के द्वारा ये प्रपोजल आया था। వేడి అంకుల ద్వారా ఈ యొక్క సంబంధం వచ్చి ఉంది. पॉल भाई ने बताया ऐसा ऐसा प्रपोजल है, प्रार्थना करो। మరి ఈ విధమైనటువంటి సంబంధం, దీని గురించి మీరు ప్రార్థించండి. और वचन आया तो मुझको बताना। ఆ వాక్యం మీకు ప్రతిజ్ఞ లభించిన వెంటనే మీరు నాకు తెలియపరచండి. उन दिनों में मेरा उत्पत्ति चल रहा था। ఆ రోజుల్లో నాకు ఆది కాండం గురించి అధ్యయనిస్తూ ఉన్నాను. 2 दिन के बाद ये वचन मुझको मिला। 2 రోజుల తర్వాత ఈ వాక్యం నాకు అందింది. फिर से उत्पत्ति 12 अध्याय, మరి మరలా ఆది కాండం 12వ అధ్యాయము. बाप्तिस्म का सेवक वचन था 2 वचन। బాప్తిసం యొక్క వాక్యం 2వ వాక్యము. अभी ये 19 वचन मिला, అది ఇప్పుడు 19వ వాక్యం లభించింది. इसके कोई हिंदी में पढ़िए। ఈ వాక్యాన్ని అంటే ఆది కాండము 12:19 హిందీలో చదవండి. तूने क्यों कहा कि वह तेरी बहन है? मैंने उसे अपनी ही पत्नी बनाने के लिए लिया, परंतु अब अपनी पत्नी को लेकर यहाँ से चला जा। हाँ, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమోనని. అయితే నేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెనే తీసుకుని పోమని చెప్పాను. इसलिए लिखा ही तुझी बायको हिला घेऊन जा। मराठी में ऐसे लेना पड़ा, ही तुझी बायको, ये तेरी पत्नी, इसको लेके जा।
ఏమే నీ భార్య ఏమని తీసుకుని పోము. बहुत स्पष्ट रीति से बोला, దేవుడు చాలా సరళ రీతిగా చెప్పాడు. लेकिन मैं तुरंत नहीं बताया। నేను వెంటనే చెప్పలేదు. प्रभु जी और एक बार बताऊं, దేవా ప్రభువా అవరే మరొకసారి చెప్పు. तुम्हारी ओर से है तो मैं बोलूंगा, नहीं तो नहीं बोलूंगा। నీ వద్ద నుంచి అయితే నేను చెప్పను, ఏమి ఎదురు చెప్పను. उत्पत्ति पढ़ते पढ़ते 24 में आया, మరి ఆది కాండం చదువుతూ 24వ అధ్యాయంలోకి వచ్చా. 50 वचन मिला। 50వ వచనం లభించింది. पढ़िए 50 पढ़ी, ఆది కాండం 24:50. 24 का 50। तब लाबान और बतूएल ने उत्तर दिया, यह बात यहोवा की ओर से हुई है, इसलिए हम लोग तुझसे ना तो भला कर सकते हैं ना बुरा। లాబాను బెతూయేల్ నువ్వు ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవును అని కానీ కాదని కానీ చెప్పజాలము. ये यहोवा की ओर से ही है। ఇది యెహోవా వలన కలిగిన కార్యం. 9 मार्च को 17 को हमारा शादी हुआ, मुझको एक ब्रांच लोहगांव में दिया गया। ఆ రోజు ఆ తర్వాత నా వివాహం అయింది. నాకు ఒక శాఖలోని సేవ చేయడం కోసం పంపారు. लेकिन 2024 में मुझको शिक्रापुर भेजा गया 2024లో చిత్రాపూర్ పంపించారు. और एंड लोहगांव में तो बड़ी शांति था, लेकिन यहाँ पर बहुत विरोध हुआ। అక్కడ లోపలైతేనేమో చాలా సమాధానం, కానీ ఇక్కడైతే చాలా విరోధంగా. मेरे लिए प्रार्थना करी, यहाँ पर हमको बहुत विरोध हुआ, घर बांधने में भी अभी भी है। మరి ఇక్కడ నాకు విరోధంగా ఉన్నారు. అక్కడ నేను ఉంటున్న ప్రాంతంలో ఇప్పుడు నా గురించి కూడా మీరు ప్రార్థించండి. संडे का दिन था, मेरे ख्याल से 20 जून को 15-16 लोग आए, मैं अकेला था, मेरी पत्नी आकर वो बहुत सारी बातें बोल के चले गए। 16 జూన్ తారీఖున చాలామంది విరోధులు వచ్చారు. నేను ఇంట్లో లేనప్పుడు ఆ విషయం నా భార్య నాకు తెలియపరిచున్నారు. वहाँ पर बहुत विरोध है, आप मेरे लिए प्रार्थना करिए। అక్కడ చాలా విరోధంగా ఉన్నాయి పరిస్థితులు, నా గురించి ప్రార్థించండి. प्रभु की दया से 21 कुटुंब है। దేవుని యొక్క కృపను బట్టి 20 కుటుంబాలు ఉన్నాయి. एक वचन प्रभु ने दिया जिसको अभी तक पूरा किया है। ఒక వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ వాక్యాన్ని పూర్తి చేశారు. बहुत से दिए, एक ही पढ़ के मैं बंद करता हूँ। మరి ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివి నేను దీన్ని ముగిస్తాను. नेहम्या उसका 13 अध्याय पहला वचन। నెహెమ్యా 13:1. जल्दी पढ़िए। उसी दिन मूसा की पुस्तक लोगों को पढ़कर सुनाई गई और उसमें यह लिखा हुआ मिला कि कोई अम्मोनी या मोआबी परमेश्वर की सभा में कभी ना आने पाए। ఆ దినమందు వారు మోషే గ్రంథం జనులకు చదివి వినిపించగా అందులోని అమోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమునకు ఎన్నటికీ చేరకూడదు. प्रभु स्पष्ट रीति से बोला, దేవుడు చాలా సరళగాను చెప్పారు, वो लोग फिर से नहीं आएंगे, వాళ్ళు మరి రారు, ఎప్పుడు आज के दिन तक वो वापस नहीं आएंगे। ఎన్నటికీ ఇప్పటి వరకు రాలేదు. हम प्रार्थना कर रहे हैं, आप भी हमारे लिए प्रार्थना करिए। మేము కూడా ప్రార్థిస్తున్నాం, మా గురించి మీరు కూడా ప్రార్థించండి. मेरी पत्नी के लिए मेरे लिए प्रार्थना करिए। నా భార్య గురించి నా గురించి ప్రార్థించండి. निर्बल है, हम प्रभु की विश्वास योग्यता से सेवा करना चाहते మరి బలహీనలు అయినప్పటికీ దేవునికి విశ్వాసయోగ్యంగా సేవ చేయాలి. हैं। पहले ही बताया, मेरे परिवार में 5 लोग हैं। हम నేను మొదటగానే తెలియపరిచాను, మా కుటుంబంలో 5గురుము, 2 भाई 2 बहन और मैं। 2 సహోదరులు, 2 యొక్క సహోదరి, నేను. कोई भी उद्धार नहीं पाया, सब ने वचन पढ़ा है। అందరూ ఎవరు కూడా రక్షణ పొందుకోలేదు, కానీ వచనం చదివారు. प्रेतोकम 16:31 के अनुसार प्लीज मेरे परिवार के उद्धार के लिए प्रार्थना करिए। అపోస్తుల కార్యం 16:16 ఆధారంగా మరి నా గురించి ప్రార్థించండి. मेरी सेवा के लिए भी करिए। నా సేవ గురించి కూడా ప్రార్థించండి. प्रभु इस गवाही को आशीष करें। దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.